మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలోని శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. सूर्यप्रभवाहनरूढाय स्वामी भालकिशन्नामधेयस्य भावनानामधेयस्य सह कुटुम्बानां गौरीगोत्रोद्भवस्य गंगाधरनामधेयस्य कलम्बानामधेयस्य सह कुटुम्बानां दामोदराय वीरभद्रवै नमः आदिदेवाय सत्यसुताय नमः कुण्डलीकाय नमः परमधाय परमात्मने नमः परात्पराय नमः परिषदाय विश्वाग्ने नमः कृष्णाय नमः ओं कलिमनवरे नमः गौत्रोद्भवाय नमः ओं नराय नमः राजवल्लभाय नमः गौत्रोद्भवाय కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి తిరుమల స్వామిని ప్రజలందరూ కూడా దర్శించుకొని ఆ యొక్క భగవంతుని ఆయురారోగ్యాలు ఉంచుగాక అని చెప్పి వేడుకొని ఆ భగవంతులంతా కూడా ఆ భగవంతుని అనుగ్రహం చే ప్రజలందరూ కూడా సుఖంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చల్మెడ తిరుమల స్వామి దేవాలయం నందు భక్తులు చుట్టుముట్టు గ్రామాల కానీ ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ దేవాలయం మన తిరుమల స్వామి యొక్క ఆశీస్సులు పొంది వాళ్ళందరికీ ఆయురారోగ్యాలతో సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.